మీ ఇంట్లోనే ఉన్న కొన్ని ఆహారాలు నెమ్మదిగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయంటే నమ్ముతారా? మనలో చాలామంది ప్రమాదకరమైన ఆహారం అంటే బయట దొరికే చెడు ఆహారమే అనుకుంటారు. కానీ వాస్తవానికి మన కిచెన్లోనే ఉండే కొన్ని ఆహారాల విషయంలో కూడా అవగాహన అవసరం. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏ ఒక్క ఆహారాన్ని పూర్తిగా విషపూరితం అని చెప్పడం సరైంది కాదు. సమస్య ఎక్కువగా దాని పరిమాణం, ప్రాసెసింగ్ విధానం మరియు తరచుగా తీసుకునే అలవాటులో ఉంటుంది. ఉదాహరణకు ప్యాకెట్ స్నాక్స్ను తీసుకుందాం. చిప్స్, ఫ్లేవర్డ్ స్నాక్స్, రెడీ టు ఈట్ ఉత్పత్తులు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ వీటిలో అధిక ఉప్పు, కొవ్వు మరియు ఇతర రుచిని పెంచే పదార్థాలు ఉండవచ్చు. అప్పుడప్పుడు తీసుకోవడం ఒక విషయమైతే, ప్రతిరోజూ అలవాటుగా మార్చుకోవడం మరో విషయం. మరోవైపు తీపి పదార్థాలు కూడా మన ఆహారంలో ఎక్కువగా చేరిపోతుంటాయి. టీ, కాఫీ, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్, స్వీట్లు ఇలా ఎన్నో రూపాల్లో చక్కెర మనకు తెలియకుండానే శరీరంలోకి వెళ్తుంది. చాలామంది తాము ఎక్కువ చక్కెర తినడం లేదని అనుకుంటారు. కాని ప్యాకెట్ ఆహారాల్లో దాగి ఉండే చక్కెరను గమనించరు. ప్రాసెస్ చేసిన మాంసాహార ఉత్పత్తులు, అధికంగా నిల్వ కాలం ఉండే కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ గురించి కూడా తరచూ చర్చ జరుగుతుంది. కారణం వాటిలో ఉపయోగించే కొన్ని పదార్థాలు మరియు ప్రాసెసింగ్ పద్ధతులు. అందుకే నిపుణులు సాధ్యమైనంత వరకు సహజ ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం పానీయాలు. చాలామంది కూల్ డ్రింక్స్ లేదా తీపి పానీయాలను సాధారణంగా తీసుకుంటారు. కాని ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు ఎక్కువగా ఇవ్వకపోయినా అదనపు క్యాలరీలను అందించవచ్చు. దీర్ఘకాలంలో ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. చాలామంది ప్రమాదకర ఆహారాలను వెతుకుతూ ఉంటారు. కాని అసలు సమస్య ఒక్క ఆహారంలో ఉండకపోవచ్చు. ప్రతిరోజూ కొద్దిగా అనారోగ్యకరమైన ఎంపికలు చేయడం వల్లే సమస్యలు పెరుగుతాయి. అంటే ప్రమాదం ఒక పెద్ద ఆహారంలో కాకుండా చిన్న అలవాట్లలో దాగి ఉండవచ్చు. అందుకే ఆహారం కొనుగోలు చేసే ముందు లేబుల్స్ చదవడం, పదార్థాల జాబితాను చూడడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఉత్పత్తులను పరిమితం చేయడం మరియు పండ్లు, కూరగాయలు, పప్పులు వంటి సహజ ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. చివరికి మీ కిచెన్లో ఉన్న ప్రతి ఆహారం ప్రమాదకరం కాదు. కానీ అవగాహన లేకుండా తీసుకునే కొన్ని ఎంపికలు ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే భయపడటం కాదు, సరైన సమాచారం ఆధారంగా మంచి నిర్ణయాలు తీసుకోవడం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.